నిజంగా ఇది చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి ఇది ఒక పెద్ద కార్యక్రమం నిజంగా. ఎందుకు అంటే నేనేదో ముఖస్థుతి కాదండి. మనకు సైకాలజీలో మనకు ఒకటి ఉంది, లా ఆఫ్ ఎఫెక్ట్, థారండైక్ ప్రిన్సిపల్ ఉంది. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే పిల్లవాడు ఏదైనా సరే ఒక మంచి పని ఏదైనా చేసినప్పుడు ఎస్ వెరీ గుడ్ శబాష్ అని ఒక్కసారి భుజాన్ని తట్టడం, వెన్ను తట్టితే వాడు ఎంత ఉప్పొంగిపోతాడు అన్నది మనకు తెలుసు. ఇట్లా ఒక విద్యార్థి ఒక మంచి స్కోర్ తెచ్చుకొని మండల్ టాపర్గా వచ్చి మండల్లో సన్మానాలు పొంది ఇట్లా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వందే మాతరం ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ ఒక గుర్తింపును పొంది ఇక్కడ ఒక అవార్డు పొందడం అనేది నిజంగా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇది నిజంగా ఎట్లంటే అది దాన్ని కొలవడానికి కూడా నన్ను అడిగితే ఒక కొలమానం లేదని నేనంట ఫిజిక్స్ టీచర్గా. ఎందుకంటే విద్యార్థులకు ఈ వయసులో నిజంగా 10th క్లాస్ ఏజ్లో పిల్లలకి ఎంత స్పార్క్ ఉంటుందంటే అంత ఎనర్జీ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. అటువంటి టైంలో ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ అన్నట్టు ఊరికేదో షాల్ వేసి దండేయడం అని కాదు, వాళ్ళ లైఫ్ను ఒకసారి తట్టి లేపి ఎస్ యూ కెన్ డూ అనేటువంటి ఒక ధైర్యాన్ని, తర్వాత ఒక స్ఫూర్తిని, ఒక బాటను, ఒక మంచి పాతను చూపించగలిగేటువంటి ఫౌండేషన్ అంటే వందే మాతరం ఫౌండేషన్ అది. సో అట్లాంటి ఫౌండేషన్ ద్వారా గుర్తింపు పొందడం అనేది చాలా గ్రేట్ అన్నట్టు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దీన్ని ఇట్లాగే ఈ జీల్ను, ఈ బర్నింగ్ను మీరు ఇట్లాగే మీ లైఫ్లో మళ్ళీ అట్లాగే కొనసాగించి ఒక ఎట్లా ఉండాలంటే ఎస్ నేను చేయాలబ్బా నా ఫ్యామిలీకి, నా అమ్మకు, మా నాన్నకు, నేను ఒకటి నా కుటుంబానికి, నా గ్రామానికి ఒక గొప్ప పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తిగా నేను మారాలి అనేటువంటి ఒక బర్నింగ్ ఉండాలి. ఆ బర్నింగ్ అట్లాగే కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select